సాధారణంగా అమెరికా అంటేనే ఆయుధ ల్యాబీల డార్లింగ్ అని చెప్పాలి. ఆయుధ ల్యాబీలు ఎవరైతే పనిచేస్తూ ఉంటాయో ఆ ల్యాబీల వ్యవహారంతోనే కథ నడుస్తూ ఉంటుంది. అట్లాంటి అమెరికా ప్రభుత్వాలు అందులో గతంలో ట్రంప్ హయాంలో మాత్రం ఎక్కడా రెచ్చగొట్టలేదు. రెచ్చిపోయే వాళ్ళను కూడా అదుపు చేశాడు. ఆ రోజున రష్యా ఉక్రెయిన్ వార్ని జరగనివ్వలేదు, చైనా తైవాన్ వార్ని జరగలేదు, భారత్ పాకిస్తాన్ వార్ని జరగనిలేదు. ఎప్పటికప్పుడు ఎవరైతే అమెరికాని నమ్మి యుద్ధానికి దిగుదాం అనుకుంటారో వాళ్ళని కంట్రోల్లో పెట్టాడు. ఈవెన్ ఎవరైతే యుద్ధోన్మాదానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళని ఆర్థికంగా నిధులు అందనీయకుండా చేశాడు. ఇదే విషయాన్ని ట్రంప్ తాజాగా లెక్క చెప్తున్నాడు. తన హయాంలో ఇరాన్ కానీ రష్యా కానీ యుద్ధం చేసే పరిస్థితి లేకుండా చేశాను. ఇప్పుడు చూస్తే $221 బిలియన్ ఇటు ఇరాక్ దగ్గర, అట్లా ఇదే ఇరాన్ దగ్గర, అలాగే $300 బిలియన్ ఇరాక్ దగ్గరన, $221 బిలియన్ దే హ్యాడ్ నో మనీ బట్ నౌ దే హ్యావ్ $221 బిలియన్ అండ్ ఇరాక్ హూ ఈజ్ బికమ్ ఇరాన్ సబ్సిడరీ $300 బిలియన్. అంటే దాదాపుగా $521 బిలియన్ మనీ ఇరాన్ దగ్గర ఉంది. దీంతోనే డబ్బులు ఉన్నాయన్నటువంటి పొగరుతోనే యుద్ధానికి దిగుతోంది. గతంలో నేను ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉండేది కాబట్టి యుద్ధపు ఆలోచన చేయలేకుండా చేశాను, అది నాయకత్వం అంటే అని ఇప్పుడు బైడెన్ దేనికి పనికిరాడని చెప్తున్నాడు ఆయన.